ఉద్యోగం అంటేనే కత్తి మీద సాము లాంటిది. దేశ రక్షణే ధ్యేయంగా గస్తీ కాస్తుంటారు. నిత్యం దేశ సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దేశ రక్షణే ధ్యేయంగా నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు ఆర్మీ జవాన్లు. ఆపరేషన్ సింధూర్లో ప్రత్యక్షంగా పాల్గొని ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో తన వంతు పాత్ర పోషించిన ఖమ్మం నగరానికి చెందిన ఆర్మీ సైనికులు సంపత్తో మా ఖమ్మం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మే 7, 2025 సంవత్సరం భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. సో ఒక ఆర్మీ జవాన్గా ఉద్యోగం చేయాలంటే ఎన్నో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ఆర్మీ జవాన్గా దేశ సరిహద్దుల్లో భద్రతా బలగాలుగా పనిచేయాలంటే ఒక దృఢ సంకల్పం కావాలి. సో ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన ఖమ్మం నగరానికి చెందిన ఒక ఆర్మీ జవాన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా అతనితో మాట్లాడి మనం అక్కడ ఎటువంటి భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ మనోధైర్యం ఏ విధంగా ఉంటుంది, అక్కడ సరిహద్దుల్లో ఉండే వాతావరణ పరిస్థితులు ఏంటి, అవి వారికి అనుకూలిస్తాయా లేదా అనే తదితర అంశాలు ఒకసారిగా మనం ఆర్మీ జవాన్ మనకు అందుబాటులో ఉన్నాడు, ఒకసారి కనుక్కుందాం. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగానెట్ టీవీ తరపు నుంచి మీకు సెల్యూట్ చెప్తున్నాం సార్. ఎందుకంటే అక్కడ బోర్డర్లో పని చేయాలంటే అది అంత ఆషామాషి విషయం కాదు. అక్కడ చాలా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా ఉంటాయి. సో ఆపరేషన్ సింధూర్లో మీరు ప్రత్యక్షంగా ఆపరేషన్ సింధూర్లో మీరు పాల్గొన్నారు కాబట్టి అసలు అక్కడ ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, అసలు అక్కడ మీరు విధులు నిర్వర్తించేటప్పుడు మీకు ఎదురయ్యే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఏ విధంగా ఉంటాయి సార్? ప్రధానంగా ముఖ్యంగా అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్ మాత. ఈరోజు నేను ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొని మళ్ళీ నా హోమ్ టౌన్కు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఏప్రిల్ 22 రోజు, దానికి ప్రతిచర్యగా ఏదైతే మన భారత ఆర్మీ త్రివిధ దళాలు నిర్ణయించుకొని ఏదైతే స్త్రీల మీద జరిగిన స్త్రీ ముందు వాళ్ళ భర్తలని చంపడం, వాళ్ళ ముందే షూట్ చేయడం, ఇలాంటి జరిగిన సన్నివేశాన్ని మన భారత ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకొని దానికి ప్రతీకార చర్యగా ఏదైతే స్త్రీల పైన ఏదైతే సింధూరాన్ని తుడిపివేచారో దానికి ప్రతిఘటనగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ May 7 అంటే ఎర్లీ మార్నింగ్ 1:44కి స్టార్ట్ అయింది. అది కంటిన్యూ ఆపరేషన్ అయిపోయిన తర్వాతకి 2 వరకు జరిగింది. అయితే ఆ సమయంలో మేము ఆన్ గ్రౌండ్లో మేము బార్డర్లో డిప్లాయ్, ఏదైతే మాకు ముందే అధికారుల ఆదేశాల మేరకు పహల్గామ్ దాడి తర్వాతనే మేము బార్డర్లో డిప్లాయ్ అయ్యాము. బార్డర్లో మొత్తం ఏదైతే బంకర్లో మేము కంటిన్యూ 26 days బంకర్లోనే మేము సవాల్ని ప్రతిఘటనగా తీసుకొని దాంట్లోనే ఉన్నాం. బార్డర్ని అన్ని విధాలుగా సెక్యూరిటీ చేసాం. తర్వాతకి బంకర్లోనే మేము 26 days ఏదైతే సాధారణ జీవితం మానవుడు జీవిస్తాడో అలాంటి జీవితం మాకు అక్కడ ఉండదు. ఇంక్లూడ్ వాటర్ సదుపాయాలు కానీ, తర్వాతకి కరెంటు, ఎలక్ట్రిసిటీ సదుపాయం కానీ, లేదంటే మనకు గాలి, శ్వాస, భోజన వసతులు ఇలాంటివి ఏమీ ఉండవు దాంట్లో. అలాంటప్పుడు మాకు కుక్కెడ్ రైస్ ఉంటుంది. అంటే ఏదైతే మాకు నమ్కిన్ పూరి ఇలాంటి కొన్ని మాకు డ్రై రేషన్ లాంటి ఇచ్చేసి మాకు కొన్ని 48 hours 72 hours అలాంటి ఒక 3 days వరకు మా అంతటా మేము అంటే ప్యాకెట్ రేషన్ ఏదైతే డ్రై రేషన్ మాకు ఉంటుందో ఆ రేషన్తోనే మేము ఉండగలుగుతాం. ఆ విధంగా మేము ఉన్నాం. ఏదైతే May 7కి జరిగిన ఆపరేషన్ సింధూర్లో మీ అందరం పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉన్నది. నా ఈ 12 ఏళ్ల సర్వీస్లో నేను ఎప్పుడు ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని చూడలేదు. నాకు ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఉండి ఆపరేషన్ సింధూర్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు గర్వంగా చెప్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉన్నది. వేరే దేశాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో భారత సైన్యంలో ఉంటారు. కొన్ని దేశాలలో రెస్ట్రిక్టెడ్ దేశాలు ఏంటంటే ప్రతి కుటుంబం నుండి ఒక్కొక్కరైనా దేశ సేవలో పాల్గొనాలి. అలాగే మన దేశంలో కూడా ఇలాంటి ముందు రావాలి. ప్రతి దేశంలో దేశ సమగ్రత గురించి తెలుసుకోవాలి, దేశ భద్రత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. అలాగే దేశం మీద ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరికి పెంపొందించాలి. ఉండే యువతకు కూడా నేనిచ్చే ఒక సందేశం ఏంటంటే
ప్రతి రంగాల్లో అనేక రంగాలలో ప్రతి యువత ముందుంటుంది. అదే రంగంలో యువత సైనిక రంగంలోని త్రివిధ దళాల్లో కూడా ఎక్కువగా యువత రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన దేశాన్ని చూస్తే ప్రతి వేరే దేశానికి కూడా వణుకు పుట్టించే విధంగా మనం ఈరోజు దృఢంగా మన ఆర్మీ రక్షణ దళం ఉన్నది. అలాగే మన త్రివిధ దళాలు కూడా అన్ని రంగాలలో మనం ముందున్నాం. ఏదైతే మీరు చూసే ఉంటారో ఈరోజు సింధూర్ ఆపరేషన్లో మన దేశం ఎంత దృఢంగా జరిగింది, ఎంత దృఢంగా మనం ఆపరేషన్ చేశాం. అదేవిధంగా మన దేశాన్ని చూస్తే ఇతర దేశాలకు వణుకు పుట్టించే విధంగా ఈరోజు మనం ఏదైతే ఆపరేషన్ సింధూరో చాలా సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ అయింది. మనం మిజైల్స్ రంగంలో కానీ, తర్వాతకి మనకు ఆమినేషన్లో కానీ, తర్వాతకి మనకు టెక్నికల్స్లో కానీ, ఈరోజు యాంటీ డ్రోన్స్ సిస్టంలో కానీ, తర్వాతకి డ్రోన్స్ యూఏవి ఏదైతే మనం జరిపినో అన్ని ఆపరేషన్లలో కూడా మనది ముందున్న సంఘటన అందరూ చూసే ఉంటారు. భారతదేశం కొన్నిట్లో కాదు అన్నిట్లో ముందున్న విషయం కూడా మీరు అందరూ తెలుసుకున్నారు. సో యువత కూడా దీన్ని ఫాలో అప్ చేసుకొని ప్రతి యువత కూడా ముందుకు రావాలి. ప్రతి కుటుంబంలో కూడా ఒక సైనికుడు ముందుకు రావాలి. ప్రతి కుటుంబంలో ఒక సైనికుడు కావాలనేది నా ఆకాంక్ష. అలాగే ఈ భారతదేశానికి మనం ప్రతిభిన్నంగా మనం ఎదగాలంటే ఒక భారత సైనికుడు ప్రతి ఇంటి నుండి రావాలనేదే నా ఆకాంక్ష. భారత ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, త్రివిధ దళాలకు మరొక్కసారి మెగా9 టీవీ నుంచి ప్రత్యేక సల్యూట్ చెప్తూ ముగిస్తున్నాను. సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ ఖమ్మం నుంచి.